అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ మా కథలు కానీ నవళ్ళు కానీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మరి ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానసచోరుడు 11వ భాగం. రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు. మరి కథలోకి వెళ్దామా? ఎందుకు నవ్వుతావు? రోషంగా అన్నాడు. ఈ పిచ్చివాడిన నేను అపార్థం చేసుకుంది అని. పిచ్చోడ్నో మంచోడ్నో మీ డాడీతో మాట్లాడాక తెలుస్తుంది అంటూ వెళ్ళబోయాడు. ఏమిటిది? వద్దు శశి, ప్లీజ్, బాగుండదు అంది. వాళ్ళకు బాగుండదేమో, నాకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు. వద్దమ్మా, నా మాట వినవు ప్లీజ్. అతని చేతులు పట్టుకుంది. అంతే, మెరుపుల మాధవిని బిగి కౌగిలిలో బంధించి ముఖమంతా ముద్దులతో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేశాడు. శశి, వదులు ప్లీజ్ అంది మాధవి. వదలను, రేపు వాళ్ళ ముహూర్తం అయితే నా ముహూర్తం ఈరోజే, గుండెలకు బలంగా హత్తుకుంటూ అన్నాడు శశికాంత్. సరిగ్గా అప్పుడే అమ్మా మాధవి, గది బయట నుంచి సావిత్రి కేక వినిపించింది. చప్పున ఆమెను వదిలేశాడు శశికాంత్. ఏంటమ్మా అంది శశికాంత్ని చూసి నవ్వుతూ. భోజనానికి అబ్బాయిని తీసుకుని త్వరగా రా అంది సావిత్రి. అలాగే అంది మాధవి. పద వెళ్దాం శశికాంత్తో అంది తల్లి వెళ్ళిందని నిశ్చయించుకున్నాక. నేను రాను అన్నాడు కోపంగా. ఎందుకు? అలిగానని చెప్పు. ఎందుకని అడిగితే, ఈ రాత్రి ముహూర్తం పెట్టనందుకు అని చెప్పు. నా వల్ల కాదు. అయితే నేనే చెప్తాను. మాధవి అతని చెక్కిలి ముద్దాడి అంది. ఎందుకంత తొందరపడతావు? రేపటి నుంచి జీవితాంతం కలిసి ఉండేవాళ్ళవే కదా శశి, ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా? ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేను అన్నాడు అతను. అయితే నేనే వెళ్ళొస్తాను. ఎక్కడికి? భోజనం చేయటానికి. వెళ్ళి కడుపు నిండా తిని పడుకో కసిగా అన్నాడు. పకాలను నవ్వింది మాధవి. బాబు శశి, ఈసారి అరవిందరావు పిలుపు వినిపించింది. గతుక్కుమన్నాడు శశికాంత్. వస్తున్నానండి అంటూ మాధవిని గాఢంగా కౌగిలించుకుని ఆమె పెదవులు ముద్దాడి, ఈ జన్మకిదే ఆఖరి కౌగిలి, ఆఖరి ముద్దు అన్నాడు శశికాంత్. అదేమిటి? ఆశ్చర్యంగా అంది. రేపు రాత్రి అంటే మరో జన్మంత దూరంగా అనిపిస్తోంది అన్నాడు. నీకు బాగా పిచ్చి ముదిరింది, పద వెళ్దాం అని అతని చేయి పట్టుకుని అంది. ఇద్దరు డైనింగ్ రూమ్ వైపు నడిచారు. ఇంటి ముందు తోటలో ఏదో పక్షి వికృతంగా అరిచింది. ఎందుకో మాధవి మనస్సు భయంతో వణికింది. అరవిందరావు విసురుగా బయటికెళ్ళి నౌకర్ని కేకేసి, ఒరే వీరయ్య, ముందు ఆ అపశకున పక్షిని తరింపారై త్వరగా అని అరిచాడు. 2 క్షణాల అనంతరం మరోసారి ఆ తీతువు అరిచి ఎగిరిపోయింది. ఇక చంద్రుణ్ణి ఒక కారు మేఘం కమ్మేసింది. నక్షత్రాలు దీనంగా చూస్తున్నాయి. టైం 5:30 ఉదయం. బద్ధకంగా లేచి ఆవలించాడు శశికాంత్. కిటికీ కట్టెను లాగి చూశాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. కొంగలు బారులు తీరి ఎగిరిపోతున్నాయి. కోకిల కూజితం వినిపిస్తోంది. సిగరెట్ వెలిగించాడు. ఈరోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు. కొన్ని యుగాల నిరీక్షణ అంతం కాబోతోంది. మాధవి తన స్వంతం కాబోతోంది. ఈరోజు మాధవి తను కలిసి సంసార జీవితానికి నాంది పలకబోతున్నారు. అతని అణువు అనిర్వచనీయమైన అనుభూతితో పులకరించిపోయింది. బాత్రూంకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అతని శరీరంతో పాటు మనసు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది. మాధవి ఏది? ఇంకా రాలేదు. సిగ్గుపడుతోంది కాబోలు. తలుపు చప్పుడైంది. చూడాలి మాధవి మొహంలో భావాలు. రాత్రి పొందబోయే అనుభవం తాలూకా ఊహలు చూడాలి. తలుపు తీశాడు శశికాంత్. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఎదురుగా ఎరుపు రంగు చీర, అదే రంగు జాకెట్, తలలో మల్లెపూలతో చామాన ఛాయతో 30 ఏళ్ల అమ్మాయి నిల్చుంది. ఎవరు కావాలండి? ఆ అమ్మాయి వంక అయోమయంగా చూస్తూ అడిగాడు శశికాంత్. కిసుక్కున నవ్వి సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది ఆ అమ్మాయి. హాయ్ బాబాయ్, అదేంటండి? నాకేమవుద్దండి, నేను ఈ ఇంట్లో పని మనిషిని. అమ్మగారు తమరికి కాఫీ ఇచ్చిరమ్మని పంపారండి అంది. పని మనిషివా? సాక్షాత్తు మాధవి తాలూకా బంధువుల అమ్మాయిలా ఉంది. ఆమెనే వింతగా చూస్తూ అన్నాడు. అవునండి, మా ఊరి నుంచి రేతిరొచ్చానండి. మిమ్మల్ని చూయించమని అమ్మాయి గారిని అడిగితే నిద్రపోతున్నారు. రేపు చూపిస్తాలే అన్నారండి. అబ్బో, అరవింద్లా ఉన్నారండి మీరు. అతన్ని నిలువున కళ్ళతో తినేస్తూ అంది. అరవిందా? అతనెవరు? అదేంటండి బాబు, రోజా సినిమా చూడలే? అందులో హీరో అండి. ఏం గ్రామరు, ఏం అందం అండి.
యాపిలీసు పండులాగుంటాడు అచ్చమ్మీలాగా అంది ఆ అమ్మాయి. అలాగా, ముందా కాఫీ ఇవ్వు అన్నాడు. హాయ్ బాబాయ్, మరిచిపోనానండి. ఇందా అండి, తీసుకోండి. మళ్ళా సిగ్గుతో మెలికలు తిరుగుతూ అంది. ఆమె చేతిలోని కాఫీ కప్ అందుకుని సోఫాలో కూర్చున్నాడు శశికాంత్. హాయ్ బాబాయ్, ఆ లుంగి మీద మరకేంటండి? చప్పునొచ్చి అతని లుంగి అంచును పట్టుకుని ఆశ్చర్యంగా అంది. శశికాంత్ కంగారుగా ఆమెను విడిపించుకొని భయంగా చూశాడు. కంగారు పడకండి, కాఫీ మరకే. ఏరియల్తో ఉతికితే పోద్ది. సాయంత్రం ఇవ్వండి, ఉతికి పెడతా అంది. అలాగే, అది సరే, మాధవి ఏది అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. హఠాత్తుగా సిగ్గుతో వంకర్లు తిరిగిపోయింది. లేదండి బాబు అంది. దానికి అంత సిగ్గెందుకు? చిరాగ్గా అన్నాడు. సిగ్గు కాకపోతే మరి ఏంటండి? మీరు మీ భార్య సంగతి అడుగుతుంటే సిగ్గేది మరి అంది. నాలుంగి పట్టుకోవటానికి లేని సిగ్గు నా పెళ్ళాం సంగతి అడిగితే వచ్చిందా? ఏంటండి అంది. ఏమీ లేదులే, చెప్పు, మాధవి ఎక్కడుంది అన్నాడు శశికాంత్. కుడి చేతి చిటికిన వేలు నోట్లో పెట్టుకుని భరించలేని సిగ్గుతో అరమోడుపు కన్నులతో అతన్ని ఓరగా చూస్తూ తెలియదండి అంది. అదేంటి, ఇంట్లో లేదా అన్నాడు. లేదండి, నోట్లో వేలు తీసి అదే చేత్తో మొహాన్ని కప్పుకుంటూ అంది. ఎక్కడికి వెళ్ళింది ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు శశికాంత్. అయ్య బాబోయ్, చంపేస్తానన్నారండి బాబో, నాకు తెలదండి, ఇప్పుడే బయటికి వెళ్ళింది సిగ్గుపడుతూనే చెప్పింది ఆ అమ్మాయి. నేనుగా తల్లి, నువ్వే చంపేస్తున్నావు నన్ను చిరాగ్గా అన్నాడు. శోభనం ఈ రేత్రేనానండి? తల ఎత్తి చూశాడు. ఆమెని రెండు చేతులు గడ్డం కింద ఆంచుకుని తీక్షణంగా అతన్నే చూస్తూ అడిగింది. అవును అన్నాడు. ఆమె అనవసరపు విషయాల్లో సిగ్గుపడుతుందని, సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడదని అర్థమైంది శశికాంత్కి. అయితే రేత్రి మీ శోభనం జరుగుతుంటే నేను నా గదిలో నాగమణి నాగమణి అంటూ పాట పాడతానండి అంది. మై గాడ్, మళ్ళీ ఈ నాగమణి ఎవరు? ఒక్కసారి షాక్ తగిలినట్టుగా అడిగాడు. కిసుక్కును నవ్వి అష్టవంకర్లు తిరిగింది. హాయ్ బాబోయ్, అది కూడా తెలియదండి. నాగమణి పాటండి బాబో, రోజాలోది అంది. ఇంతలో వరాలు అన్న సావిత్రి కేక వినిపించింది. హాయ్ బాబోయ్, అమ్మగారు పిలిచేస్తున్నారండి. చీపాడు సిగ్గుతో కిసుక్కును నవ్వి గదిలోంచి వెళ్ళబోతూ అతన్ని నిశ్చితంగా చూస్తూ వెళ్తున్నానండి, రేత్రి శోభనం బాగా చేసుకోండి, వత్తా అని వెళ్ళిపోయింది. శశికాంత్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి సిగరెట్ వెలిగించాడు. కిటికీలోంచి బయటికి చూడసాగాడు. రాత్రి డిన్నర్కి సన్నాహాలు చేస్తున్నారు. బంజారా ఫంక్షన్ ప్యాలెస్లో డిన్నర్, ఆ తర్వాత కృష్ణా ఓబరాయ్లో శోభనం. ఓసారి వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరినీ కలిసి రావాలి. అమెరికా నుంచి వచ్చాక వాళ్లకు ఫోన్ కూడా చేయలేదు. 5 నిమిషాల్లో తయారై బయటకు వచ్చాడు. అరవిందరావు హడావిడిగా పని వాళ్ళకేవో పనులు చెప్తున్నాడు. శశికాంత్ని చూసి నవ్వి, వాట్ యంగ్ మ్యాన్, ఎక్కడికి బయలుదేరావు అన్నాడు. అబ్బా, బయటికి వెళ్ళేవారిని అలా అడగద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను, సావిత్రి చిరాగ్గా అంది. పెద్దగా నవ్వాడు అరవిందరావు. ఇదయ్యా వరస, కోర్టులో నేను నోరెత్తితే జడ్జి కూడా మాట్లాడలేడు, ఇంట్లో మాత్రం మీ అత్తయ్య నోరెత్తితే నేను మాట్లాడలేను అన్నాడు. శశికాంత్ నవ్వాడు. మాధవి ఇంతకుముందే బ్యూటీ పార్లర్కి వెళ్తానని వెళ్ళింది అన్నాడు అరవిందరావు. అలాగా, అయితే నేను ఈలోపు మా ఇంటికోసారి వెళ్ళి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అన్నాడు శశికాంత్. అలాగే, వెళ్ళిరా, త్వరగా వచ్చేయి, అసలు ఈరోజు నువ్వు బయట తిరగకూడదు, భోజనానికి వచ్చేస్తావుగా అన్నాడు అరవిందరావు. అలాగే అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. అరగంటలో పోర్టికోలో కారు ఆపి ఆశ్చర్యంగా చూశాడు. తన ఇంటికి తోరణాలు కట్టి ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చాక ఇంటికే రాలేదు తను. అలాంటిది తోరణాలు కట్టింది ఎవరు? పని మనిషా? ఇంపాసిబుల్. పని చెప్తేనే తప్ప చేయని తన పని వాళ్ళు చెప్పకుండా ఇంత అందంగా ఇంటిని ఎందుకు అలంకరిస్తారు? డోర్ బెల్ నొక్కాడు. పని మనిషి తలుపు తీసింది. అగరొత్తుల పరిమళం గుప్పున వచ్చింది. హాల్ అంతా సర్ది అలంకరించి ఉంది. అయోమయంగా చూస్తూ ఏమిటిదంతా, ఎవరు చేశారు అని అడిగాడు. జవాబు లేదు. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికే పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళ్ళబోతుండగా అప్పుడు కనిపించింది తల్లిదండ్రుల ఫోటోలు ఉన్న గదిలో మాధవి. అతను ఆశ్చర్యంగా అటువైపు నడిచాడు. తల్లిదండ్రుల ఫోటోలకు నిలువెత్తు పూలమాలలు వేస్తున్నాయి. ఫోటోల ముందు అగరొత్తులు వెలిగించున్నాయి. ఆ ఫోటోల ముందు నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఉంది మాధవి. ఆ దృశ్యం అతనికి ఎంతో మనోహరంగా కనిపించింది. పరవశంగా చూస్తున్నాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన దృశ్యంలా ఉంది. అంటే మాధవి ఉదయం వెళ్ళింది బ్యూటీ పార్లర్కి కాదన్నమాట. ఇక్కడికి వచ్చి పని వాళ్లతో ఇల్లంతా శుభ్రం చేయించి తన తల్లిదండ్రుల ఆశీర్వచనం కోసం వచ్చింది. మాధవి, అతని మనసు తీయగా మూలిగింది. అసలు ఈ ఆలోచన తనకే రాలేదు.
బ్యాంకుకు వెళ్ళి డబ్బు తెచ్చుకోవడానికి చెక్ బుక్ కోసం వచ్చాడు ఇక్కడికి. అలాంటిది మాధవి, ఓహ్, నిజంగా మాధవి లాంటి గుణవతి అయిన భార్య దొరకటం తన అదృష్టం. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఓ క్షణం ఫోటోల వంక చూసి తల తిప్పి శశికాంతం చూస్తూనే సంభ్రమంగా, నువ్వా శశి, ఎంతసేపు అయింది వచ్చి అంది. శశికాంత్ ముందుకు నడిచి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అది సరే, ఏమిటి పని అన్నాడు. ఏ పని? ఇదే మాధవి, నాకు చెప్తే నేను చేయించేవాడిని కదా. చూడు నీ మొహం అలసటతో ఎలా వాడిపోయిందో ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. నా తృప్తి కోసం, నా ఆనందం కోసం, అంతే. మాధవి తనివి తీరా గాఢంగా కౌగిలించుకుంటూ అన్నాడు. అవును శశి, పెళ్ళైన క్షణం నుంచి ఇది నా ఇల్లయింది. ఈరోజు నేను నా ఇంటిని అలంకరించుకోవటంలో తప్పే ఉంది అంది మాధవి. ఏమిటి ఏమిటి ఈరోజు ప్రత్యేకత? ఆమె చెవిలో నెమ్మదిగా అన్నాడు శశికాంత్. మాధవి సిగ్గుతో కళ్ళు మూసుకుని అతన్ని గుండెలకు హత్తుకుంది. అసలు ఈరోజు ఉదయం లేవగానే నీ మొహం చూడాలనుకున్నాను, కానీ కర్మ. ఏమైంది? ఆ అమ్మాయి ఎవరో వరాలట, పొద్దుటే వచ్చి నా బుర్రంతా తినేసింది అన్నాడు. పెద్దగా నవ్వింది మాధవి. అయితే పరిచయమైందన్నమాట. అదో పిచ్చిది పాపం. అయితే మనిషి చాలా మంచిది అంది. నీకన్నా మంచివాళ్ళు నాకెవరూ కనిపించలేదు అన్నాడు శశికాంత్. అమెరికా వెళ్ళి మాటలు నేర్చుకున్నావు బాగా. అవును, రేష్మా నేర్పింది సీరియస్గా అన్నాడు. ఏయ్, అతన్ని గారంగా హత్తుకుంటూ అంది. అతను ఆమెను కౌగిలించుకుని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది ఆమె. రాత్రికి ఏమేం చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ వేసుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ. చీపో అంటూ సిగ్గుతో అతన్ని విడిపించుకోబోయింది మాధవి. ఎందుకమ్మా అంత సిగ్గు? నేనేం తప్పు మాట అన్నానా? ఆమె భుజాల మీద చేతులేసి అన్నాడు. అలాంటి మాటలు మాట్లాడుకు నాకు ఇష్టం లేదు కోపంగా అంది మాధవి. రక్షించావు. అదేమిటి ఆశ్చర్యంగా అంది. అలాంటి మాటలే అన్నావు, అలాంటి చేతలు చేయటం నాకు ఇష్టం లేదన్నావు అనుకో. ఈ రాత్రి నా పని అన్నాడు శశికాంత్. అదిగో మళ్ళీ కోపంగా అతను ముక్కు పట్టుకుని పెడ్డుతూ అంది. గాడ్, ముక్కుకు తాడేయటంలో ఎక్స్పర్ట్లా ఉన్నావు ముక్కు రుద్దుకుంటూ అన్నాడు. నా మెళ్ళలో తాడేసింది నువ్వు, నీ ముక్కుకు తాడేయటంలో తప్పే ఉంది అంది నవ్వి. మగాడు అమ్మాయి మెడలో తాడెందుకు వేస్తాడో తెలుసా? ఈ రాత్రి నుంచి ప్రతి రాత్రి ఆమె అందాలు తోడేయటానికి అన్నాడు. అలాగా, ఇది రేష్మానే చెప్పిందా? కొంటెగా అడిగింది మాధవి. కాదు, వరాలు చెప్పింది గంభీరంగా అన్నాడు. పకాలు నవ్వింది మాధవి. అతను తన చేతులను ఆమె భుజం వేయించి కిందకి జార్చబోతుంటే వద్దు విడిపించుకుంటూ అంది. రాత్రి డిన్నర్ ఉందని తెలుసు, జస్ట్ బ్రేక్ఫాస్ట్. ఏమీ వద్దు, అన్నీ అప్పుడే అంది నవ్వుతూ. కొన్నింటికి ఇప్పుడు పర్మిషన్ ఉంది ఆమెను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. నేను ఇవ్వను. ఏమిటి పర్మిషను? అన్యాయం కదూ. ఏం కాదు, పద వెళ్దాం అతని చేయి పట్టుకుని లాగుతూ అంది మాధవి. ఎక్కడికి? బెడ్రూమ్కా ఉత్సాహంగా అడిగాడు. ఆమె కోపంగా చూసి అతని చేతి మీద గిల్లింది. వామ్మో, బాధగా అరిచాడు శశికాంత్. ఇంకెప్పుడు అలాంటి మాటలు అనుకో సీరియస్గా చూస్తూ అంది మాధవి. ఇదేం ఘోరం మాధవి, ఇంకెప్పుడు అంటే జీవితాంతం బెడ్రూమ్ మాట ఎత్తకూడదా? షాక్తో అడిగాడు శశికాంత్. ఆమె అతని చెయ్యి చెక్కిలి కాల్చుకొని కళ్ళు మూసుకుని అంది. నా ఉద్దేశం అది కాదు శశి, ఈ రాత్రి వరకు మనం పవిత్రంగా ఉండాలి. అప్పుడు నన్ను నేను నీకు మనస్ఫూర్తిగా అర్పించుకోవాలి. అంతేగాని ఇలా దొంగతనంగా నాకు ఇష్టం లేదు. శశికాంత్ నవ్వుతూ ఆమెను పొదివి పట్టుకుని సరదాగా అన్నాను. మాధవి, జీవితాంతం గుర్తుండే ఓ తీయని అనుభూతిని కేవలం ఒక చిన్న అనుభవంగా మిగిల్చుకునే పిచ్చివాణ్ణి కాదు నేను. నాకు తెలుసు నా మాధవిని ఎలా సొంతం చేసుకోవాలో అన్నాడు. ఇక బంజారా ఫంక్షన్ ప్యాలెస్ ఇంద్రభవనంలా వెలిగిపోతోంది. ఖరీదైన మనుషులు, ఖరీదైన వాతావరణం. అక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బు బంగారంతో తయారు చేసిన వారిలా ఉన్నారు. ఎంట్రన్స్ దగ్గర అప్సరస లాంటి ఇద్దరు అమ్మాయిలు ఆహ్వానితులకి సాదరంగా స్వాగతం చెప్తున్నారు. సినిమా సెట్టింగ్లో ఉన్న వేదిక మీద మాధవి, శశికాంతులు కూర్చొని ఉన్నారు. బంగారు జరీ అంచు చీర, అదే రంగు జాకెట్తో దేవకన్యలా ఉంది మాధవి. ఆమె పక్కనే డార్క్ గ్రీన్ కలర్ సూట్లో అందంగా టీవీగా హుందాగా రాజకుమారుల్లా ఉన్నాడు శశికాంత్. మిరుమిట్లు గొలిపే ఫ్లడ్ లైట్ల కాంతిలో పట్టపగల్లా ఉన్న ప్యాలెస్లో వేదికకు కొంచెం దూరంలో విస్కీ సిప్ చేస్తూ ఆనందంగా కూతురుని అల్లుడిని చూస్తున్నాడు అరవిందరావు. మొత్తానికి అమెరికా అల్లుడిని పట్టేశావు అరవిందరావు అన్నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రప్రకాష్. అబ్జెక్షన్ చంద్ర, నేను పట్టేయలేదు. అల్లుడి గారే మా అమ్మాయిని పట్టి పెళ్లి చేసుకున్నారు సీరియస్గా అన్నాడు అరవిందరావు. డిఫరెన్స్ ఏం లేదులే వాయ్,
ఒకప్పుడు మంత్రిగా చేసి ఇప్పుడు ఏదో సంస్థకు చైర్మన్గా ఉన్న మిసెస్ మాలిని అంది. డిఫరెన్స్ ఏమీ లేదా? నువ్వు మీ ఆయన్ని వదిలేసి క్యాబినెట్ మినిస్టర్ని పట్టేశావనుకో, మీ ఆయన నిన్ను వదిలి ఆ క్యాబినెట్ మినిస్టర్ భార్యను పట్టేశాడనుకో, ఇందులో కూడా డిఫరెన్స్ ఏమీ లేదంటావా ఏమిటి? సీరియస్గా అన్నాడు అరవిందరావు. అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్దగా నవ్వారు. అందరికన్నా ఎక్కువ మాలిని ఆయన పేల్చిన జోక్ని ఎంజాయ్ చేసింది. సార్, తల తిప్పి చూశాడు అరవిందరావు. అతని సెక్రటరీ సీమ వినయంగా నిలబడింది. ఏమిటి సీమ? అడిగాడు అరవిందరావు. 10 గంటలకు మీరు విష్ణు గారికి ఫోన్ చేయాలన్నారు అంది. అబ్బా, ఈ సీన్తో వచ్చిన చిక్కల్లా అదే. మంచి మూడ్లో ఉండగా చీమల చటుక్కును గుట్టి మూడు పాడు చేస్తుంది నవ్వుతూ అన్నాడు సీమతో. మరి నల్ల చీమ ఎర్ర చీమ అడిగింది మాలిని. ఏ చీమ బాగా కుడుతుందో నాకంటే నీకే బాగా తెలుసు, మళ్ళీ నన్ను అడుగుతావే? మాలినికి కన్ను గీటి అన్నాడు అరవిందరావు. వామ్మో వద్దు అరవిందరావు, ఇంకా జోకు లేకు, నవ్వలేక నా కడుపు చెక్కలైపోతుంది పెద్దగా నవ్వుతూ అంది మాలిని. అరేరే, అలాగా ముందే చెప్పలేదే? ఎన్నో నెల పాప? కంగారుగా అడిగాడు అరవిందరావు. ఎన్నో నెల ఏమిటి? అయోమయంగా అడిగింది మాలిని. నెల తప్పావని తెలిస్తే నీ కడుపు చెక్కలవ్వకుండా జాగ్రత్త పడేవాడిగా అన్నాడు అరవిందరావు. బాబోయ్, నా వల్ల కాదు నవ్వుతూ పక్కనే ఉన్న సీమ భుజం మీద చేయి వేసింది. సీమ జాగ్రత్త కంగారుగా అన్నాడు అరవిందరావు. ఏమైంది సార్? అర్థం కాక కంగారు పడింది సీమ. మాలిని బరువు మోయటం చాలా కష్టం పాపం. క్యాబినెట్ మినిస్టరు ప్రతిరోజు జిమ్కి వెళ్ళి కండలు పెంచుకుంటున్నాడు ఈమె కోసం అన్నాడు. సీమ పక్కాలను నవ్వింది. మాలిని నవ్వు ఆపుకోలేక కుర్చీలో కూలబడి పెద్దగా నవ్వసాగింది. ఏంటి బాస్, ఈరోజు విజృంభించేస్తున్నావు? అరవిందరావు స్నేహితుడు శేషేంద్ర అడిగాడు. అప్పుడు ఏం చూసావు ఈ పెగ్గు పూర్తి కానీ అంటూ గ్లాసు ఖాళీగా ఉండడం చూసి, అరే ఇందులో విస్కీ ఏమైంది అడిగాడు అయోమయంగా. నేను కొట్టేశాను బాస్ అంది మాలిని. గాడ్, ఒక్క మగాళ్ళనే కాదు విస్కీని కూడా ఇంత ఫాస్ట్గా కొట్టేయగలవన్నమాట నువ్వు ఆశ్చర్యంగా అన్నాడు అరవిందరావు. అందుకే నా విస్కీ దాగు, నీకు ఆ ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది అంది గ్లాస్ అందిస్తూ. అదేమిటి అలా అంటావు? నేను ఫాస్ట్ కాదని ఎవరన్నారు? నువ్వు చెప్పు సీమ, నేను ఫాస్ట్ కాదా? రోషంగా అన్నాడు అరవిందరావు. సీమ సిగ్గుతో చూసి తలదించుకుంది. అదృష్టవంతుడు అరవింద్, చాకు లాంటి సెక్రటరీని పెట్టుకున్నావు అన్నాడు చంద్రప్రకాష్. సీమనే చూసావు చంద్ర, నాకు ఇంకో సెక్రటరీ ఉంది, గండ్రగొడ్డలి గర్వంగా అన్నాడు అరవిందరావు. ఏది ఎక్కడుంది? మాలిని ఆతురంగా అడిగింది. ఆమె మొగుడు నా దగ్గర ఉద్యోగం మానేసి తన దగ్గరికి రమ్మని ఉత్తరం రాస్తే వాడిని నరకడానికి బాంబే వెళ్ళింది అన్నాడు. అంతా పెద్ద పెట్టు నవ్వారు. సీమ అన్నాడు అరవిందరావు. ఎస్ సార్. మా ఆవిడ ఎక్కడుంది నెమ్మదిగా అడిగాడు. గెస్టులతో మాట్లాడుతున్నారు చెప్పింది. పొరపాటును కూడా ఆవిడని ఇటువైపు రానివ్వకు, 2 పిగ్గులు మించి కొడితే కొంపలంటుకుపోయినంత సీన్ క్రియేట్ చేస్తుంది అన్నాడు. సీమ నవ్వి వెళ్ళిపోతూ ఉండగా జనంలో కలకలం వినపడి అరవిందరావుతో పాటు అందరూ అటువైపు చూశారు. చక్రధర్, ప్రియాంక జంటగా మాధవి, శశికాంతులు కూర్చున్న వేదిక వైపు వెళుతున్నారు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.